నెల్లూరు జిల్లాలో ఎస్ఐ అంగన్వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వృద్ధుడిని మోసగించిన కేసులో నిడిగుంట అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. మోసగించిన కేసులో నిడిగుంట అరుణను కస్టడీలోకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ సూర్యాపేట పోలీసులు మంగళవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడకు చెందిన రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా వేరాలపాడు గ్రామానికి చెందిన ఇద్దరికి ఉద్యోగాల కోసం 2021 మార్చిలో సురేంద్ర అనే వ్యక్తి సూచన మేరకు డీజీపీ కార్యాలయంలో పనిచేసే బంగారి అనే వ్యక్తిని సంప్రదించారు. అనంతరం మొగల్రాజపురంలో బుల్లెట్ బాబు అనే వ్యక్తితో కూడా ఉద్యోగాల విషయంపై చర్చించారు. ఎస్ఐ పోస్టుకు 18.5 లక్షలు, అంగన్వాడీ పోస్టుకు 6 లక్షలు ఇవ్వాలని నిడుగుంటారున బుల్లెట్ బాబు డిమాండ్ చేయడంతో రమేష్ బాబు అంగీకరించారు. 2021 మార్చి 19న విజయవాడ స్వరాజ్య మైదానం వద్ద అరుణకు 12 లక్షలు, 10 రోజుల తర్వాత బుల్లెట్ బాబుకు 12.5 లక్షలు చెల్లించారు. అయితే ఉద్యోగాలు ఇవ్వకపోగా డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో రమేష్ బాబు ఫిర్యాదు చేయగా అక్టోబర్ 13న సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం పీటీ వారెంట్ జారీ చేసి నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న అరుణను విజయవాడ మొదటి ఏసీఎంఎం న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ అనంతరం తిరిగి ఆమెను నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. వృద్ధుడిని మోసగించిన కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలన్న ఉద్దేశంతో అరుణను 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు మంగళవారం సాయంత్రం పిటిషన్ దాఖలు చేశారు. ఆమెను కస్టడీకి ఇస్తే ఉద్యోగాల పేరిట జరిగిన మోసంపై పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని పిటిషన్లో పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ ఉన్నారు. నాగకిషోర్, అప్డేట్స్ ఏంటి? మనోజ్, థ్యాంక్ యూ. నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుణ అరాచకాలు ఒక్కొక్కటికి బయటకు వస్తా ఉన్నాయి. గతంలో రౌడీ షీటర్ శ్రీకాంత్ కి పెరోల్ ఇప్పించి అతనితోటే సరసాలాడినటువంటి వీడియోలు బయటకు రావడంతో తర్వాత ఆమె అఘాయిత్యాల మీద కొంతమంది పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక బిల్డర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గతంలో కేసు నమోదు చేసి ఆమెని జైలుకు కూడా తరలించడం జరిగింది. ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఆమెకి సంబంధించి ఇంకొక కేసు ఒకటి సూర్యారావుపేట పోలీసుల పరిధిలోకి వచ్చింది. ఏదైతే నిడిగుంట అరుణ ఉందో ఆమె ఒక వృద్ధుడికి వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 24.5 లక్షల వరకు కూడా వసూలు చేసినట్లు విజయవాడ సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దీనికి సంబంధించి వాళ్ళు న్యాయస్థానాన్ని కూడా అప్రోచ్ అయ్యి పోలీసులు ఏదైతే నిడిగుంట అరుణ ఉందో నిడిగుంట అరుణాని కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళు కోరడం జరిగింది. 2021 మార్చిలో డీజీపీ కార్యాలయంలో పనిచేసే బంగారి అనే వ్యక్తిని సంప్రదించి మొగల్రాజపురంలో బుల్లెట్ బాబు అనే మరో వ్యక్తి ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఆ వృద్ధుడిని రమేష్ బాబు అనే విజయవాడకి చెందినటువంటి వృద్ధుడితోటి చర్చలు జరిపినట్లుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. ఎస్ఐ పోస్టుకు సంబంధించి 18.5 లక్షలు, అదేవిధంగా అంగన్వాడీ పోస్టుకు సంబంధించి 6 లక్షలు ఇవ్వాలనడంతో ఆ వృద్ధుడు సరేనన్నారు. 2021 మార్చి 19న విజయవాడ స్వరాజ్ మైదానం వద్ద నిడిగుంట అరుణకు 12 లక్షలు, 10 రోజుల తర్వాత బుల్లెట్ బాబుకు మరో 12.5 లక్షలు రమేష్ బాబు చెల్లించారంట. అయితే ఉద్యోగాలు ఇవ్వకపోగా డబ్బులు కూడా చెల్లించకుండా అక్టోబర్ 13న విజయవాడ సూర్యారావుపేట చెల్లించలేదంటూ కూడా ఆ వృద్ధుడు ఇప్పుడు విజయవాడ సూర్యారావుపేట పోలీసులు ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని లోతుగా దర్యాప్తు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి పీటీ వారెంట్ జారీ చేసి నెల్లూరు కేంద్రాగారంలో ఉన్నటువంటి అరుణను విజయవాడ 1 ఏసీఎం న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ అనంతరం కూడా ఆమెను తిరిగి నెల్లూరు జైలుకు తరలించనున్నారు. ఇప్పుడే దీనికి సంబంధించి ఆమెను ఏదైతే
ఈ లావాదేవీలకు సంబంధించి అవకతవకలకు పాల్పడి ఉన్నారో, వృద్ధుడిని మోసం చేసి ఉన్నారో, దీనికి సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి 4 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా న్యాయస్థానంలో మంగళవారం సాయంత్రం పోలీసులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. వృద్ధుడిని మోసగించిన కేసులో ఆమె నుంచి పూర్తి సమాచారం తెలుసుకోవాల్సిన నేపథ్యంలో కస్టడీకి ఇచ్చే ఉద్యోగాల పేరిట చేసిన మోసంతో పాటు మరింత సమాచారాన్ని కూడా రాబడతామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవే కాకుండా ఇంకా నిడిగుంట అరుణకు సంబంధించి ఇంకా చాలా ఆకృత్యాలు ఉన్నాయి. ఒక్కోటిగా బయటకు వస్తున్న తరంలో ఇంకా ఎన్ని కొత్త కేసులు, అదేవిధంగా ఎన్ని కొత్త ఈ చేసినటువంటి అగత్యాలు బయటకు వస్తున్నాయన్న కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే దృష్టి సారించారు. మొత్తం మీద ఏదైతే ఈ నిడిగుంట అరుణ ఉందో, ఈ నిడిగుంట అరుణ అనే పేరు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒక లేడీగా ఉన్నటువంటి వ్యక్తి, కేవలం 10th క్లాస్ చదువుకున్న వ్యక్తి, అటు పోలీస్ వ్యవస్థతో పాటు ఇటు అన్ని రకాల వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, ప్రజల్ని మ్యానిపులేట్ చేస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ అకృత్యాలు కొనసాగించిందని చెప్పి అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అవన్నీ కూడా నిజమవుతూ ఈ రోజు ఒక్కోటి కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది. వృద్ధుడిని మోసం చేసిన ఘటనలో అయితే పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించేసి ఆమెను కస్టడీకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మనోజ్, నాగకిషోర్, అలాగే నిడిగుంట అరుణ సంబంధించినటువంటి విషయంలో చాలామంది ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్నారని చెప్తున్నారు. చాలామంది బాధితులు కూడా బయటకు ఒక్కరే వస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో పోలీసులు కస్టడీ కోరితే నిడిగుంట అరుణను మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మనోజ్, ఎందుకంటే నిడిగుంట అరుణ అనే వ్యక్తి గతంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిచయాలను అడ్డంగా పెట్టుకొని ఏకంగా పోలీసు శాఖనే నెల్లూరు జిల్లాలో నియంత్రించింది అనే ఆరోపణ వినిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆమె గతంలో కూడా ఒక రౌడీ షీటర్కి పెరోల్ ఇప్పించి అతనితోటి సాన్నిహిత్యంగా ఉన్నటువంటి వీడియోస్ కూడా వైరల్ అవడం జరిగింది. దానికి సంబంధించి వీఆర్కి ఎక్స్క్లూజివ్ గా రిపోర్ట్ కూడా చేయడం జరిగింది. అవే కాకుండా ఆమె బిల్డర్స్ ను బెదిరించినటువంటి కావచ్చు, అదే విధంగా వేరు వేరు రాష్ట్రాల్లో కూడా ఈ మీద కొన్ని కేసులు అవడం జరిగింది. ఇప్పుడు ఆమెకున్న పరిచయాల ద్వారా చాలా మందికి అటు నెల్లూరు జిల్లాలో కావచ్చు, ఇటు విజయవాడ కావచ్చు, ఇంకా మరికొన్ని చోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఆమె మోసం చేయడం జరిగింది. దానికి సంబంధించి కొంతమంది వెళ్తే అప్పుడు ఉన్నటువంటి పరిచయాలను అడ్డు పెట్టుకొని ఆమె వాళ్ళని బెదిరించిందని చెప్పి కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్లయితే ఒక వృద్ధుడు ధైర్యం చేసి సూర్యాపేట పోలీసులు ఆశ్రయించడం జరిగింది. వెంటనే పోలీసులు దీనికి సంబంధించి విచారణ చేసి అది నిజమే నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆమె ఇప్పటికే ఆమె మీద కేసు కూడా నమోదు చేసి ఆమెకు సంబంధించి పీటీ వారెంట్ కూడా జారీ చేయడం జరిగింది. ఆమె ఇంకా మరెన్నో అకృత్యాలు చేసినట్లుగా కూడా మాకు సమాచారం అందుతా ఉంది. మేము ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తా ఉన్నాము. ఈమె బాధితులు ఎక్కువ సంఖ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవి కేవలం ఒక్క వృద్ధుడిని మోసగించి 24.5 లక్షలు ఏదైతే ఎస్ఐ పోస్ట్ కావచ్చు, అంగన్వాడీ పోస్ట్ కావచ్చు, ఇలా ఒక విజయవాడలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మోసాలు జరిగినట్లుగా కూడా మాకు అనుమానం ఉంది. సో ఏదైతే వీటికి సంబంధించి సమాచారం అంతా రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఆమెను 4 రోజుల పాటు కస్టడీకి ఇచ్చినట్లయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే మేము తీసుకొని వస్తాము. తర్వాత ఆమెను విచారించిన తర్వాత కొత్త కోణాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈమెకి సంబంధించి నిన్న రాత్రి పోలీసులు పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది కోర్టులో. ఏదైతే నిడిగుంట అరుణకు సంబంధించినటువంటి అకృత్యాలను వెలుగులోకి తీసేందుకు ఖచ్చితంగా ఆమెను 4 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు కూడా అనుమతించాలి అంటూ కూడా మెజిస్ట్రేట్ ముందు పిటిషన్ వేస్తున్నారు. సో అది ఈ రోజు విచారణకు వచ్చే అవకాశం ఉంది. విచారణ అనంతరం కూడా ఆమె కనుక పోలీస్ కస్టడీకి ఇచ్చినట్లయితే పూర్తి సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు అయితే సన్నిద్ధమై ఉన్నారు. ఆమెకి సంబంధించి మొత్తం అంతా వీళ్ళ కాడ ఉన్నటువంటి డేటా ఆధారంగా ఆమెని 4 రోజుల పాటు విచారించేసి ఆమె చేసినటువంటి మోసాలు ఎక్కడెక్కడ ఎవరెవరి వద్ద ఎంతెంత తీసుకుంది, అదేవిధంగా ఆమె గతంలో చేసినటువంటి ఉద్యోగాల పేరుతోటి ఎన్ని దందాలు చేసింది, ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తా ఉంది, ఆ పోలీస్ శాఖను అడ్డు పెట్టుకొని ఇక్కడ విజయవాడలోనే కాకుండా నెల్లూరు, తిరుపతి, అలా ఖమ్మం వివిధ ప్రాంతాల్లో చేసినటువంటి ఆకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా సమగ్రంగా విచారణ జరిపే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మనోజ్, రైట్ నాగకిషోర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.